వెల్కమ్ టు తీర్పు 9 టీవీ న్యూస్. తీర్పు 9 టీవీ న్యూస్ రిపోర్టర్ స్టేట్ కోఆర్డినేటర్ మహమ్మద్ యాకూబ్. నగరంలోని 45వ డివిజన్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సమాజ సేవకుడు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం గారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కోరి నరేందర్ రెడ్డి గారు పాల్గొని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మన సమాజానికి వెన్నుముకల వంటి వారు. నగరమంతా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కార్మికులను గుర్తించి గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మం అని అన్నారు. అలాగే సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల కోసం చీరలు పంపిణీ చేసిన మహమ్మద్ అజీం గారి సేవ మనసును ప్రశంసిస్తూ ఇలాంటి సద్వినియోగ కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం కావాలి, సమాజంలో శ్రేయస్సు కోసం ఇలాంటి మరిన్ని జరగాలని అభినందించారు. అనంతరం డివిజన్లోని కొందరు యువతకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీకాంత్, మాన్ కోండోర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్, కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముక్కెర సతీష్, ఉల్లెందల అనిల్, గడ్డం అంజన్, సయ్యద్ హంజాద్, సయ్యద్ రిజ్వాన్, మహమ్మద్ యూసఫ్, మాజీద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. తీర్పు 9 టీవీ న్యూస్ రిపోర్టర్ స్టేట్ కోఆర్డినేటర్ మహమ్మద్ యాకూబ్. తెలియజేస్తున్నాం. మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ, ముఖ్యమైన పండుగ, మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో 45వ డివిజన్లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీం ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండుగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు. ఇది నిజానికి ఒక శుభ పరిణామం. లీడర్స్ ఈ రకంగా గవర్నమెంట్ ఎలాగూ చీరలు అందజేస్తుంది, అయినా పర్లేదు తన వంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అజీంకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక సదుద్దేశంతో అందజేస్తున్న ఆయనకి అభినందనలు. మరి మిగతా మహిళలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం 45వ డివిజన్లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు, తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ అందరూ ఉన్నారు, వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకు వచ్చిన ఆలోచన? నా పేరు మొహమ్మద్ అజీం, నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు అందరూ కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో పండుగ కూడా అందరూ చేసుకోవాలి, పారిశుద్ధ్య కార్మికులు అందరూతో సమానంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పిలవంగానే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. చీఫ్ గెస్ట్గా వాళ్ళ చేతుల మీదుగా నేను ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఓకే.